ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి. పిల్లలు ఎంత బాగా కూచిపూడి నాట్యం ఎంత బాగా చేశారంటే అంత బాగా చేశారు. నేను దీనికి సౌండ్ ఓవర్ వాయిస్ ఓవర్ ఎందుకు ఇవ్వాల్సి వస్తుందంటే ఆ తర్వాత ఇదంతా డిస్టర్బెన్స్గా ఉందండి, వాయిస్ మీకు అంత క్లియర్గా లేదని నేను మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. పిల్లలందరూ ఎంత బాగా డ్యాన్స్ వేస్తున్నారో చూసారా. నేను ఎప్పటి నుంచో మా పిల్ల చిన్నప్పటి నుంచి నేను అనుకుంటున్నాను అనమాట, ఇలా డాన్స్ పెర్ఫార్మెన్స్ చేయాలి, మా పాప భరతనాట్యం కానీ కూచిపూడి కానీ చేస్తే బాగుంటుంది అని. ఆ పిల్లల్లో వాళ్ళకి మేకప్ వేసిన తర్వాత వాళ్ళందరూ ఒకలాగానే అనిపించారండి, చాలా భలేగా క్యూట్గా ఉన్నారు. నేను ఆల్రెడీ మీకు ఇది వాళ్ళు ఏ విధంగా ప్రాక్టీస్ అయ్యారు ఏంటి అన్నది నేను మీకు నేను ఒక వీడియో చేశాను, ఆ వీడియో పెట్టాను, కావాలంటే చూడండి. వీళ్ళు ఎంత బాగా చేశారంటే కొన్నిసార్లు వాళ్ళ నిదట్లో కూడా అవే స్టెప్లు అవే పాటలు ఎంత బాగా గుర్తుండిపోయిందంటే ఆ డాన్స్ పర్ఫార్మెన్స్ అయిన తర్వాత కూడా చాలా రోజులు అయిన తర్వాత ఆ డాన్స్ ఏంటి ఆ పాటలు ఏంటి అలా గుర్తు పెట్టుకుని పిల్లలు ఉన్నారు. దీనికి ఏంటంటే మనం స్పెషల్లీ ఆ టీచర్కి చాలా కంగ్రాట్స్ అని చెప్పాలి, మనం అప్రిషియేట్ చేయాలి. అంత బాగా నేర్పించారు ఆ టీచరు పిల్లలకి. ఒక్కొక్కళ్ళకి ఈ శబ్దం ఇలా పలకాలి అని ఆ పాటలతో ఆ స్టెప్స్ కూడా పిల్లలందరూ ఎంత చక్కగా ఒకేలాగా వేస్తున్నారంటే అంత బాగా వేస్తున్నారు. నిజంగా నేను చిన్నప్పుడు మా పాప చిన్నప్పుడు ఇలాగా చాలామంది పెద్దవాళ్ళు ఈ డ్రెస్సులు దాంట్లో ఉన్నప్పుడు నేను వాళ్ళ దగ్గర మా పాపను పెట్టి నేను కూడా ఉండి సెల్ఫీలు ఫోటోలు తీసుకునేదాన్ని. కానీ ఏంటంటే అన్లక్కీ అనుకోవాలో ఏమో తెలియదు, కానీ మా పాప ఈ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నప్పుడు పేరెంట్స్ని అలౌ చేయలేదు, ఓన్లీ కాలేజ్లోనే కాబట్టి ఆ కాలేజ్లోనే ఈ విధంగా పాప ఫొటోస్ అయితే ఉన్నాయి. ఆ ఫొటోస్ని కూడా చూడండి. ఒకవేళ ఎప్పుడైనా సరే మీ పిల్లలు ఇలా
మంచి పెర్ఫార్మెన్స్ ఇలా డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఆ ఫోజులు ఎలా ఇవ్వాలి, మనకి ముద్రాస్ అవి ఉంటాయి కదండి, ఆ ముద్రాసు అవి ఇవి అలాగా ఫోజెస్ ఎలా ఇవ్వాలి ఏంటి అన్నవి కూడా నేను లాస్ట్లో మెన్షన్ చేశాను. చాలా బాగున్నాయండి. ఆ విధంగా వీళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళ గ్రూప్ అంతా కలిపి మంచిగా డ్యాన్స్ చేసి లాస్ట్న మంచి మంచి ఫొటోస్ కూడా దిగారు. ఆ క్లిప్స్ కూడా దీంట్లో నేను యాడ్ చేశానండి, చూడండి. కానీ ఒకళ్ళకి మించి ఒకళ్ళు ఎంత బాగా చేశారంటే అసలు ఆ మేకప్లో అయితే సూపర్గా ఉన్నారు. పిల్లలు అందరూ ఎంత ముద్దొస్తున్నారంటే అంత బాగున్నారు. మేకప్ ఆర్టిస్ట్ చాలా బాగా చేశారు. పిల్లలు అవి వాళ్ళని చూసుకుని వాళ్ళే గుర్తుపట్టక ఇది మేమేనా అని మా పాప కూడా అదిగోండి సెకండ్ ఉన్నది కదా, మా పాప సెకండ్లో ఉన్నది, చాలా బాగా డ్యాన్స్ చేశారు. ఇప్పటికీ ఆ డ్యాన్స్ స్టెప్లు అవన్నీ గుర్తు పెట్టుకుని ఎంత బాగా చేస్తుందంటే ముద్రాసు అవన్నీ చాలా బాగా చేస్తుంది. పాపకి డ్యాన్స్ నేర్పానన్న హ్యాపీ సంతోషము నాకైతే ఇచ్చిందండి. ఎందుకంటే ఈ రోజుల్లో ఇలాగ ఈ డ్యాన్సులు నేర్చుకుంటూ అటు ఇటు అని అనొచ్చు, సగం వాళ్ళు నేర్చుకుంటున్నారు వీళ్ళు నేర్చుకుంటున్నారు, ఓకే. కానీ ఈ పాప ఈటయ్యాన నేను ఇదే నేర్చుకుంటాను అని చక్కగా నేర్చుకున్నది చూడండి, దానికి నేను చాలా సంతోషము. ఇప్పుడు మీరు ఫొటోస్ అవన్నీ కూడా చూడండి. ఇదిగో ఈ పిల్లలు ఎంత బాగా ఒకళ్ళని మించి ఒకళ్ళు ఎంత బాగా మంచి మంచి పోజులు ఇస్తున్నారు. ఎప్పుడైనా కనుక మీ పిల్లలు ఒకవేళ ఈ డ్రెస్లో ఎప్పుడైనా ఉంటే కనుక ఇలాంటి పోజెస్తో ఫొటోస్ తీయించుకోండి. ఎంత బాగున్నారంటే అంత బాగున్నారు. కాలేజ్ లొకేషన్ చూసారా ఎంత బాగుందో, మబ్బులతో ఆ క్లైమేట్ పచ్చని వాతావరణంతో ఎంత బాగున్నదంటే అంత బాగుంది. ఇక్కడ చూసారా శివపార్వతులాగా వాళ్ళ ఫోజులు, ఈ ముగ్గురు నువ్వు గొప్ప నేను గొప్ప అన్నట్టు ముగ్గురు ఫోజులు ఇచ్చారు. ఇవి చూసారా, ఇవి శివపార్వతుల స్టెప్సే, అంత అందంగా ఉంది. టీచరు వాళ్ళు డ్యాన్స్ సరిగ్గా నేర్చుకున్నప్పుడు ఇలాగే చేశారు. టీచర్ కూడా ఎంతో అందంగా వాళ్ళకి అవన్నీ చక్కగా నేర్పారు, బుజ్జగించి నేర్పారండి. ఆ టీచర్స్కి మనము చాలా ఏంటంటే రుణపడిపోయి ఉంటాము అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంత పిల్లలకి ఇలా నేర్పడం కూడా చాలా గ్రేట్. వీళ్ళు కూడా నేర్చుకుంటే గ్రేట్. నిజంగా చాలా బాగా నేర్చుకున్నారు. ఫొటోస్ అవన్నీ ఎలా ఉన్నాయి, బాగున్నాయి కదండి. ఇవి చూస్తుంటేనే మనకి భలే ముచ్చటగా అనిపిస్తుంది. నాకు కూడా అనిపిస్తుంది అన్నమాట, నేను కూడా ఇలా డ్యాన్స్ వేయాలి చెందాలి అని. నేను కూడా నేర్చుకున్నాను, చెప్పాను కదా మీకు ఆల్రెడీ. నేనైతే డాన్స్ పెర్ఫార్మెన్స్ కూడా ఇచ్చానండి. ఇప్పుడు ఆ అవకాశము లేదు, వస్తే చాలా హ్యాపీ అవుతాను. ఇప్పుడు మనకి ఆడపిల్ల ఉన్న ప్రతి ఒక్కరికి ఏంటంటే ఇలాగ ఈ ముచ్చట్లన్నీ తీర్చుకోవచ్చు. వీళ్ళు ఎంత బాగా డ్యాన్స్ అది వేశారో వీళ్ళందరికీ ఒక వావ్ చెప్పుకుందాము. చాలా బాగా చేశారు, బాగున్నది కదా. మీ అందరికీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకుండా లైక్స్ చేయండి. ఇది చాలా మంది దాకా చేరాలి ఈ